వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవేణియులు క్రియేషన్స్ నవలలోకం ఆల్ ఇన్ వన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వినయస్తం నిరుద్యోగ వృత్తిని పొందాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. కేవలం ఇంటర్మీడియట్ విద్యా అర్హతతోనే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ నిరుద్యోగ వృత్తి అందే విధంగా అధికార ప్రభుత్వం వారు తమ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. దీనితో పాటు ప్రస్తుతం ఇస్తున్న 2,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని అధికారంలోకి రాగానే 3,000 రూపాయలుగా చెల్లిస్తామని మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ను అందరికంటే ముందుగా మీరు చూడాలనుకుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు. ఇక టీడీపీ ప్రభుత్వం వారు మేనిఫెస్టోలో ఈ నిరుద్యోగ వృత్తిని పొందుపరిచిన విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, తాము మళ్ళీ అధికారంలోకి వస్తే యువనేస్తం పథకం ఇచ్చే నిరుద్యోగ వృత్తిని 18 ఏళ్ళకే ఇచ్చేందుకు, అది కూడా 2,000 నుంచి 3,000కు పెంచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు తన మేనిఫెస్టోలో హామీని పొందుపరుస్తుంది. ఇంటర్మీడియట్తోనే చదువు ఆపేస్తున్న వారికి కూడా యువనేస్తం ద్వారా ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నిరుద్యోగ వృత్తి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కనీసం 22 ఏళ్ల వయసు ఉండాలి. ఆ పరిమితిని తగ్గించడంతో పాటు పలు ఆకర్షణీయ హామీలను మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. యువత ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలోనే రాష్ట్రంలో కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఏటా నియామకాల నోటిఫికేషన్ ఇస్తామని, నియామకాల క్యాలెండర్ను విడుదల చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది. దీనికోసం ఏటా మార్చి 31 నాటికి ప్రతి ప్రభుత్వ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో జాబితా సిద్ధం చేస్తారు. ఏప్రిల్ తొలి వారంలో ఏపీపీఎస్సీకి పంపిస్తారు. ఏపీపీఎస్సీ వాటి భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయాన్ని ఇచ్చి పరీక్షలు పెడతారు. ఏటా నోటిఫికేషన్లు ఇస్తారు కాబట్టి ముందు నుంచే ప్రణాళిక ప్రకారం సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకవైపు నిరుద్యోగ వృత్తి ఇస్తూనే వారు ఉద్యోగం, ఉపాధి సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణలు ఇస్తామన్నారు. ఏది ఏమైనా అధికార పార్టీ వారు నిరుద్యోగ యువత ఓట్ బ్యాంకును కూడా పొందాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఉంది. మా ఛానల్లోని విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.